ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. ఇగో నేనైతే అనంతగిరి హిల్స్కి అయితే వచ్చిన. గిడ గుట్టలు పుట్టలు మస్తుగున్నాయి. ఇగో ఇక మీరు కూడా వస్తే మనం అనంతగిరి హిల్స్లో చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్ టాటా. ఆగో గీ జిగలాడేంది ఆర్తలు చెప్పకుండా మంచిగా వీడియోలు తీస్తున్నది అంటారా? ఇప్పుడు నా లెక్కనే ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ కూడా వీడియోలు చేస్తున్నాడు. మరి ఎందుకో చూద్దాం పాండి. దేశం మొత్తంలో ఎంతోమంది పబ్లిక్కు గ్యాస్ తిప్పలు పడుతున్న యాల చేవల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు పరిగిల ఓ భవానీ హోటల్కు పోయిండు. ఈయాడ బువ్వ తిన్నాడు. ఇక బువ్వ తిన్నాక ఇక ముచ్చట పెట్టిండు. మీకు గ్యాస్ వస్తున్నదా లేదా ఏం సంగతి అని చెప్పి అన్ని వివరంగా అడిగిండట. ఇక ఇంకేమున్నది, మేము గ్యాసే వాడతలేం సారు అని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. అగో గ్యాస్ వాడకుండా ఏం వాడుతున్నారు అని చెప్పి మొత్తం మీద గిట్లా వంట రూమ్లోకి వచ్చి ఏం వాడుతున్నారో చూసిండు. ఇక చూసినాక ఆడిపోయి చూస్తే ఏమున్నది, అన్నోళ్ళు బయోమాస్ గుళికలు వాడుతున్నారు. అంటే ఇక అచ్చం బొగ్గు తీరే. ఇక అవి వేసి మండిస్తే మంట వస్తుంది. ఇక గ్యాస్ కొంటే ఎక్కువ పైసలు అవుతాయి. అదే గీ బయోమాస్ గుళికలతోనైతే తక్కువ ధరలోనే వంట అయిపోతుంది అని చెప్పేటకల కల్లా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు మస్తు షాక్ అయ్యిండు. మళ్ళా భవానీ మెస్ పరిగికి వచ్చిన దీని ఓనర్ ఇప్పుడు కిచెన్ లోపలికి వచ్చిన ఓనర్ అనుమతితోటే. మోహన్ రెడ్డి మీరు ఎప్పటి వాడుతున్నారు? మోహన్ రెడ్డి వాడే పెలెట్స్ గివి 16 ఏళ్ళ సరే వాడుతున్నాడు. ఒంటిగా పొగలేదు చూడండి. అయితే అండ్ మంచిగా పెద్ద పెద్ద ఐటమ్స్ అవుతున్నాయి. అండ్ ఇది ఇప్పుడు ఎల్పిజి కంటే తక్కువ పడుతుంది. 50% మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు వాడారు? అందరు ఎల్పిజి ఎందుకు అంటారు? ఎల్పిజి అప్పటి నుంచి మన కమర్షియల్ స్టార్ట్ ఎల్పిజి ఉన్నప్పుడు కూడా నువ్వు ఇదే వాడుతున్నావు. అచ్చా దీనికి బ్లోవర్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ కొన్నవి స్టవ్? ఇది మనకు వచ్చేసి హైదరాబాద్ నుంచి ఉన్నారు సార్, వాళ్ళు బెంగళూరు నుంచి సప్లై చేసేది. ఇప్పుడు వాళ్ళు కావాలంటే ఈ రోజు అప్పట్లో మాకు 10,000 డిపాజిట్ పెట్టుకుని వస్తా ఇచ్చింది. ఇప్పుడు 50,000-60,000 నుండి వస్తారు. 50,000 ఒకటి ఇప్పుడు డిమాండ్ చేస్తారు. ఇంత పెద్దది డిమాండ్ చేస్తారు అట్లా. దీస్ ఆర్ బయోమాస్ pellets. They are made from agriculture waste like straw, hays,